హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఒక సింపుల్ ఈజీ చిన్న రెసిపీ అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువే కానీ సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక రెసిపీ. 1 to 3 months డైలీ మీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే విజిబుల్ రిజల్ట్స్. అంటే ఇది ఒక్కటే కాదండో, దీంతో పాటు చేయాల్సినవి గుడ్ డైట్, మంచి స్లీప్, మంచి వర్కౌట్, వాటితో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మంచిగా వెయిట్ లాస్కి హెల్ప్ అవడంతో పాటు బాడీని హైడ్రేటింగ్గా ఉంచడంతో పాటు ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇవ్వడం, డైజెషన్ని ఇంప్రూవ్ చేయడం, మెటబాలిజంని బూస్ట్ చేయడం, ఇమ్యూనిటీని పెంచడం, అలాగే ఐకి, హార్ట్కి, బ్లడ్ ప్రెషర్కి అన్నిటికీ హెల్ప్ చేసే ఒక సూపర్ హెల్దీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా చూసేయండి. యాక్చువల్గా ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అంటే కుక్ చేసుకొని తింటాం, కొన్ని రాగా తింటాం. ఫ్రూట్స్ని జ్యూస్ రూపంలో కన్నా కూడా డైరెక్ట్ ఫ్రూట్ రూపంలో తిండే మంచిది. కానీ చాలామంది బద్దకిస్తూ ఉంటారు, అబ్బా ఏం తింటామని. అదే జ్యూస్ లాగా చేసి ఇవ్వండి, ఫట్ మంది ఆగేస్తారు. సో అందుకోసమని ఒక మంచి రెసిపీ చూపిస్తున్నా. దానికోసం క్యారెట్, పైనాపిల్, యాపిల్, ఆరెంజ్, కీరా, ముఖ్యంగా వేసుకోవాల్సింది జాంకాయ. బాగా పండిన జాంకాయ ఉంటే అది ప్రిఫర్ చేయండి, అద్దిరిపోద్ది జ్యూస్. ఇంకా కూడా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. జామకాయ మాత్రం మస్ట్గా వాడండి. ఏది వేసినా వేసుకోకపోయినా జాంకాయ వేసుకోండి. జాంకాయలో వైటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వింటర్ సీజన్లో చాలా మంచిది తీసుకుంటే. సో దట్టు ఇలాంటి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసుల్లో జాంకాయ ఇంక్లూడ్ చేస్తే వచ్చే ఫ్లేవర్ ఉంటుంది చూసారా, చాలా డామినేటింగ్గా ఉంటుంది ఫ్లేవర్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు అన్నీ తినట్లేదు ఫ్రూట్స్ తినట్లేదు అని పర్టికులర్గా మా అశ్వత్ ఉన్నాడు, అన్ని రకాలు తిండ అనమాట. అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. సో అన్నీ కలిపి నేను ఇంకా ఒక చిన్న దానిమ్మకాయ తీసుకున్న, హాఫ్ క్యారెట్ డబ్బా, హాఫ్ కీరా, హాఫ్ కమల, 1 చిన్న యాపిల్, చిన్న ముక్క పైనాపిల్, చిన్న పుచ్చకాయ ముక్క చిన్నది, అన్నీ కొద్దిగా, హాఫ్ జామకాయ. దీంతోనే అన్ని కొద్ది క్వాంటిటీస్తోనే మనకి ఆల్మోస్ట్ 4 to 5 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ వస్తుంది. సో ఇంట్లో అందరికీ సరిపోద్ది, చాలా హెల్దీ. సో అన్నీ ఒక్కసారి గ్రైండ్ చేయడానికి ఇప్పుడు మీ ఇంట్లో జ్యూసర్ ఉందనుకోండి, చక్కగా 1 by 1 యాడ్ చేసుకొని జ్యూస్ తీసుకోవచ్చు. సో మామూలుగా మిక్సీలో అనుకోండి అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి 2 సార్లు గానో 3 సార్లు గానో చేసుకొని మొత్తం ఆ ప్యూరీ ఎంత స్మూత్గా ప్యూరీ చేసుకుంటే అంత మంచిది. సో మీకు తాగగలము అనుకుంటే డైరెక్ట్గా తాగేయచ్చు. లేదు కొద్దో గొప్ప పిప్పు వస్తుంది, అది మాకు వద్దు అనుకుంటారా, స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిప్పు వస్తుంది. ఆ పిప్పిని మళ్ళీ మనం గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక 1 to 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసి బాగా కలిపితే ఆ పిప్పిలో ఉన్న జ్యూస్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో వన్స్ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇంకా లాస్ట్కి మనకు వచ్చి చూడండి, అంత జ్యూస్లో నాకు మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఇదే. మళ్ళీ మొత్తం తీస్తే అంత జ్యూస్లో నాకు కొద్దిగా మిగిలింది. మ్యాక్సిమం 95% ఆఫ్ పల్ప్ అంతా వెళ్ళిపోయింది. కానీ ఫ్రూట్ జ్యూసెస్ ఏంటంటే డైరెక్ట్గా షుగర్ని బాడీలోకి పంపిస్తాయి. సో ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. సో కంపారిటివ్లీ డైరెక్ట్గా ఫ్రూట్ తినడం బెటర్. లేదు అలా తినని వాళ్ళ కోసం అయితే ఈ జ్యూస్ చాలా హెల్ప్ అవుతుంది, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. దీంట్లో నేను కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే ఇందులో కొంచెం అల్లం వేసుకోవచ్చు, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అంతే చేసుకొని ఒక 5 గ్లాసెస్ ఈజీగా వస్తుంది ఆ కొద్ది క్వాంటిటీకే. సో ఒక పైనాపిల్ తెచ్చుకుంటే ముక్కలు కట్ చేసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని 4 రోజులు వాడుకోవచ్చు చక్కగా స్టోర్ చేసుకొని. సో ఇలాంటి హెల్తీ రెసిపీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని మంచి వర్కౌట్తో డెఫినెట్గా ఫ్లాట్ బెల్లీ వస్తుంది అండ్ వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది.